మామూలు అవధానం అనేది చాలా తక్కువ మంది మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు. ఆ ప్రేక్షకులు కూడా అదే స్థాయిలో ఉంటారు. టీవీల్లో వాటిల్లో వీటికి అంత విస్తృత ప్రాచుర్యం రాలా. కొన్ని లైవ్ ఇచ్చున్నారు కొన్ని సందర్భాల్లో. నేను మొన్న ఉగాది రోజు కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ఒక అవధానం చేశాను. అయితే రికార్డ్ చేశారు, ముందు చేసి ఇస్తే అది బాగా అంతర్జాతీయ స్థాయిలో కూడా చూసి చాలామంది ఆనందించారు. అంటే ఎలాంటి ప్రశ్నలు అడగవచ్చు అనేది కూడా తెలియదు చాలా మందికి. తెలియదు. అయితే అదే ఇప్పుడు ఇట్లా సమంత, ఇలియానా, ఈ తమన్నా ఇవి అడుగుతారా ఇట్లానా అని చెప్పి, అంటే ఆ పండితులు ఏం చేస్తారంటే ముందు వారు సిద్ధం అవుతారు. ఇవి ఛందస్సు కుదుగుతాయా, వ్యాకరణానికి కుదుగుతాయా, ఏదో అడిగేస్తే ఏదో అయిపోతే ఎలాగా, అదే ఓకే అలా చేసేస్తారు. అవి అందుకని పండితుడు అడిగాడు అంటే ఈయన చాలా జాగ్రత్తగా వచ్చున్నాడు, తగిన సామగ్రితో ప్రిపేర్ మనం కూడా మన మనసును పదును పెట్టే ప్రయత్నం చేస్తాం. ఓకే ఇది కాబట్టి ఇది ఒక్కొక్కసారి ఎట్లా అవుతుందంటే ఈ ఛందో వ్యాకరణాలతో పరిచయం లేనటువంటి వాళ్ళు హఠాత్తుగా వచ్చి నాకు కూడా 4 పదాలు ఇవ్వాలనుందండి, పద్యం చెప్తారా అంటాడు. అప్పుడు చాలా కొన్ని ఉంటాయి. కానీ అటువంటి సందర్భాల్లో కూడా నాకు ఇబ్బందులు కలగల. ఎట్లాంటివి వచ్చినాయి? ఇక్కడే అవధానం చేస్తున్నప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఒక ఆయన వచ్చాడు. అప్పటికే పెద్ద ఆయన ఎవరో ఈ తెలంగాణ ప్రాంతానికి చెందిన వారుగానే ఉంది. నేను కూడా నాకు 4 పదాలు ఇవ్వాలని ఉత్సాహంగా ఉందండి అన్నారు. అప్పుడు ఈ దత్తపదులు చెప్తున్నాను. సభాధ్యక్షులుగా ఉన్నవాళ్ళు ఇవ్వండి చెప్తారు అవధాని గారు అన్నారు. నాకు ఏమి పదాలు గుర్తు రావడం లేదండి, మా ఇంట్లో సీరియళ్ళు చూస్తూ ఉంటాము, ఎండమావులు, అంతరంగాలు, ఋతురాగాలు, సుఖదుఖాలు, ఈ 4 సీరియల్ గుర్తొస్తున్నాయి నాకు. ఈ 4 పదాలు వచ్చేట్టుగా మా నాయకురాలు సోనియా గాంధీని వర్ణిస్తూ ఒక పద్యం చెప్పండి అన్నాడు. ఇది ఇటువంటివి నిజం, ఇవి ఎందుకంటే వాళ్ళు తెలిసి అడగరు. అవును, అదే. అప్పుడు ఒక క్షణం సరస్వతిదేవిని ప్రార్థించే మనస్సులో, అమ్మా ఇది విషమ పరీక్ష ఎలా పరిష్కరిస్తావు అని ఒక క్షణం కళ్ళు మూసుకున్నాను. అందులో మళ్ళీ ఆయన ఏమన్నారంటే, చిన్నప్పుడు తెలుగు వాచకంలో మేము చదువుకున్నామండి, కంద పద్యాలను తేట గీత అట్లా ఉంటాయి, ఒక తేట గీతలాగా చెప్పండి నాకు అన్నాడు. అవి పెద్ద 5 అక్షరాలు 6 అక్షరాలు ఉన్నాయి. శార్దులము మత్యము లాంటివి ఎత్తుకుందామని నేను ప్రయత్నిస్తున్నాను. చిన్న పద్యం అది, అందులో సగం పాదం ఇంచుమించు అవి సరిపోతాయి. అయినా ఆనాడు అదే సరస్వతి కటాక్షం అంటామండి. ఒక్కసారి కళ్ళు మూసుకుంటే అద్దంలో చూసేట్టు కనిపించింది ఆ పద్యం. పదవిని ఎండమావులుగా భావనము చేసి భారతాంతరంగాలలో పరిఢవిల్లే, కానీ ఎన్నికల ఋతురాగాలలోన సోనియా సుఖదుఖాలు చూసుచుండే అని చెప్పానండి. ఇది చాలా అది బాగా అంత సముచితంగా ఒదిగిపోయింది. చాలా ఊపిరి పీల్చుకున్న ఆ రోజు. పండితులు ఆ శాస్త్రం తెలిసిన వాళ్ళైతే అదొక రకంగా ఉంటుంది. అక్కడ మనం మా బొట్టలు అడిగితే అసలు మాకేంటో తెలియదు, ఏదో నోటికి వచ్చింది అనేస్తాం అంటాము. కానీ అలాంటి అంశాల్లో కూడా పరిష్కరించడం అన్నది నేను అలాంటి చాలా చేశాను. దేశ విదేశాల్లో చేసి, ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో చేస్తూ ఉంటే అక్కడ తెలిసి ఏం అడగరు, ఏదో రోజు 4 పదాలు ఇస్తారు. అవి కొన్ని అట్లా చెప్పడం, ఇలా ఇప్పటి వరకు నాకు అన్ని ఆ తల్లి సరస్వతి కటాక్షం చేత అన్ని నేను దిగ్విజయంగానే పూర్తి చేయగలిగాను. ఎక్కడ ఇబ్బందులు ఎదుర్కోలేదు. కానీ రాను రాను ఈ అవధాన ప్రక్రియకి ఆదరణ తగ్గిపోవట్లా? అది కూడా యథార్థమే, ఆదరణ తగ్గుతూ ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఎక్కువ ప్రవచనాల పైన పోతుంది. అవును, అవధానాలు తగ్గింది. ప్రవచనాలు అవధానాలు చేసేవాళ్ళు కూడా మీరు భాగవతం ప్రవచనం చెప్తే వింటామని మేము దానికి కూడా అలవాటు పడ్డాం. ఓకే. ఎందుకంటే ఇప్పుడు అవధానాలు అనేది ఆ ప్రజ్ఞ ఉన్నప్పుడు అది బాగా మంచి వెంట్రుకలు బాగున్నామా ఏ కొప్పైనా వేస్తుంది అంటారు కదా, అలా ప్రవచనానికి కూడా ధారణ ఉపయోగపడుతుంది. అందుకని నాకు ఇప్పుడు భాగవత సప్తాహం చేసిన, రామాయణ నవాహాలు చేసిన, అది కూడా బాగానే ప్రవచనాల్లోకి వెళ్ళిపోయారా? ప్రవచనాలు కూడా చేస్తున్నాం బాగా. అవి కూడా ఇప్పుడు భాగవత సప్తాహాలు దగ్గర 40 చేశాను. అలాగే రామాయణ నవాహాలు చేశాను. ఇటీవల అమెరికా వెళ్ళినప్పుడు డెట్రాయిట్లో అక్కడ రామాయణం చెప్పాను 9 రోజులు. చాలా బాగా ఆనందించారు. కానీ అవధానాల పట్ల ఆసక్తి కంటే ఇప్పుడు ప్రవచనాల పట్ల ఆసక్తి ఎక్కువ ఉంది. అది ఎందుకు వచ్చిందంటారు ఆ మార్పు మీ దృష్టిలో? మార్పు రావడంలో ఏమిటంటే, కాలగమనంలో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. మళ్ళీ హఠాత్తుగా అవధానాల పట్ల కూడా ఆసక్తి కలగచ్చు, చెప్పలేము. ఒకప్పుడు ఎక్కువ ఉండేది. ఈ ప్రవచనాలు అవధానులే వేరే వాళ్ళు కూడా ప్రవచనాలు చెప్పేవాళ్ళు వచ్చారు పండితులు. ఇప్పుడు అవధానాలతోనే నిమిత్తం లేదు. అవును.
వాళ్ళు అవధానుడు కాదు, వాళ్ళకు ధారణాశక్తి అవధానుడికి ఉన్నంతగా ఉండదు. అవును. కానీ వాళ్ళు అవధానుల కంటే బాగా పేరు ప్రతిష్టలు సంపాదించే స్థితిలో ఒక నెట్వర్క్ ఉంటుంది, ఎదిగారు. అందుకని ఇప్పుడు అవధానులు కూడా అరే అవధానం ధారణ శక్తి లేని వాళ్ళే అలా చెప్తుంటే మాకేమి అది కదా అనే భావంతో వీళ్ళు ప్రవచనాలకు అలవాటు పడిపోయారు. గిట్టుబాటు అవుతుంది. వాళ్ళు ప్రవచనాలు చెప్పడం, వీళ్ళు ప్రవచనాలు చెప్పడంతో ఇంకా ప్రవచనాలకు ఊపు వచ్చింది. అంటే ఇదంతా నిజంగా భక్తితో మీరు కొన్ని ప్రవచనాలు చెప్పారు కదా, వస్తున్న వాళ్ళంతా భక్తితోనేనా అని నమ్ముతున్నారా మీరు? అది కొన్ని చోట్ల ఉండొచ్చు, కొన్ని చోట్ల భక్తి అనేది మనం నిజంగా ప్రవచనం చెప్పేవాళ్ళు భక్తి కోసమే చెప్పాలి, అది సంప్రదాయం. మరొక ప్రయోజనం ఆశించి చెప్పకూడదు. ఇప్పుడు భాగవతం అంటూ చెప్తే భాగవతంలో ప్రధానంగా చెప్పింది భక్తితత్వమే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవాది దేవుడు ఆయన లీలావిభూతి ఇలా ఉంటుంది అని ఏదో ఒక ఉపాఖ్యానం ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తాం. అక్కడ మనం తాదాప్యంతో చెప్పాలి, వినేవాడికి కూడా ఆ తాదాప్యము తన్మయత్వం కలిగేట్టుగా చేయాలి, అది అవసరం. ఇప్పటి రోజులకు అనుగుణంగా కూడా చెప్పాలి. అవును, ఏదో ప్రాచీన కాలంలో అలా జరిగింది అదే ఇప్పుడు చేద్దామంటే కుదరదు. ఆ రామాయణాన్ని అధునాతన కాలానికి ఎలా చెప్పాలి అది ముఖ్యం. వీళ్ళని ఆకట్టుకోవాలి కదా, ఆకట్టుకోవాలి. కాబట్టి దానికి అనుగుణంగానే మహాకవులు రాశారు కూడా. ఇప్పుడు రాముడు సీత ఒకరోజు ప్రవచనం ఒక పెద్ద ఆయన చెప్తుంటే విన్నాను నేను. అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి దశరథ మహారాజు గారు చెప్తేనే రాముడికి సీతను చేసుకున్నాడు చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు కుదరదు, అది వినేవాళ్ళు ఆసక్తిగా వినొచ్చు. అవును, ఇప్పుడు వధూవరుడు కాసేపు మాట్లాడుకోవాలి, వాళ్ళ భావాలు ఏమిటో తెలుసుకోవాలి, వాళ్ళ భవిష్యత్తు ఏమిటో వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళ ఇద్దరు చదువుకున్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆయన ఒక చదువు చదువుంటాడు, ఈమె ఒక చదువు చదువుంటుంది. మరి నా చదువుకు నీ చదువుకు ఎక్కడ పోలికలు వస్తాయా, ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. అవును, కాబట్టి దీనికి అనుగుణంగా మనం చెప్పాలి. అవును, తరాలు కాదు. కాబట్టి 7 తరాల్లో మరి ఎవడు ఏమో చేస్తుంటే ఇప్పుడు వచ్చిన ఎవడు చూడదు. ఇప్పుడు ఏమిటి నీ సంగతి, ఇప్పుడేంటి రేపేంటి అంతే. అది ఇప్పుడు దీనికి అనుగుణంగా చెప్పాలి. అటువంటి అంశాలు రామాయణంలో పుష్కలంగా ఉన్నాయి. సీతాదేవికి సమయస్ఫూర్తి ఎక్కువ రాముని కంటే కూడా. జటాయు వచ్చి రక్షిస్తానంటే రావణుని ఎదుర్కొని వెంటనే చెప్తారు అమ్మవారు, స్వామి నీ బలం చాలదు వీడిని ఎదిరించడానికి, నువ్వు చేయవలసిన మహోపకారం ఏంటంటే వెంటనే పోయి రాముని తీసుకుని వీడిని చంపేస్తాడు. అంటే ఎందుకమ్మా నేను ఎదిరిస్తాడు. ఆమె చెప్పినట్టు చేసుంటే ఆడికి అయిపోయేది రామాయణం. అవును, అందుకోసం చెప్పారు మహాకవులు. అది రామాయణాన్ని ఎందుకు చెప్పారంటే మనం తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి అందులో. అవునవును, అయ్యా ఇక్కడ నిజంగా సీతాదేవి కూడా లక్ష్మణుని మాట విని ఉంటే ఆపద రాదుగా, అంతేగా రాదు. కాబట్టి నేర్చుకోవటం కోసం అది. కాబట్టి మనం ఇప్పుడు మన జీవితంలో తెలుసుకోవాల్సిన నిత్య సత్యాలు కూడా చాలా అందులో ఉన్నాయి. కాబట్టి దానికి అనుగుణంగా ఇప్పుడు మనం చెప్పగలగాలి. మహాభారతాన్ని కానీ రామాయణాన్ని కానీ భాగవతాన్ని కానీ చెప్తూ ఉంటే ఇప్పుడు అవసరమైతే కాంటెంపరీ పాలిటిక్స్ కూడా జోడించాలి. నిజానికి ఇప్పటి రాజకీయాలు అప్పుడులో కూడా ఉన్నాయి. రాజకీయాలు ఇప్పుడు రాజకీయాలేగా. ఒకసారి నేను బదరీ క్షేత్రానికి వెళ్తే అక్కడ కృష్ణ భగవానుడి గురించిన కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. సాధులు సంతులు వ్యాస మహర్షి గుహకు వెళ్ళాను నేను. వ్యాస మహర్షి ఎక్కడైతే మహాభారతం భాగవతం చెప్పాడో ఆ గుహకు వెళ్ళాను. అక్కడ కొంతమంది పండితులతో మాట్లాడే అవకాశం కలిగింది. వాళ్ళు చెప్పే అంశాలు విని నేను కృష్ణ నవనీతం అనే చిన్న పుస్తకం కూడా రాశాను. అందులో ఈ శకుని అనేవాడు ఇతనికి పెద్ద యుద్ధ విద్యలు ఏమి రావు, ఈ పాచికలాడడమే. కానీ యుద్ధం దగ్గరికి వచ్చే కొద్దీ మనసులో ఎక్కువ ఒత్తిడి ఎవరికంటే ఇద్దరికి, శకునికి దుర్యోధనునికి. దుర్యోధనుడికి ఎటు ఉంటుంది, ఎప్పుడు పాండవులతో పోరుద్ది కాబట్టి. పైగా వాడిని యుద్ధ విద్యలు రానివాడేం కాదు, వాడు యుద్ధంలో ఆరితేరినవాడు. వీడికి అది కూడా రాదు శకునికి. కాబట్టి యుద్ధానికి ముందు రోజు రహస్యంగా వెళ్ళి శ్రీకృష్ణ భగవానుడి పాదాలపైన పడతాడు. కృష్ణ, నా సంగతి నీకు తెలిసిందే, మరి నేను ఆశ్రయించడానికి వచ్చానంటాడు. అంటే మరి ఏమిటయ్యా దేనికి ఆశ్రయించడానికి వచ్చావు, ఇంక యుద్ధం రేపు వస్తూ ఉంది, ఇప్పుడు ఇంక ఆశ్రయించడం ఏముంది అంటాడు. అది కాదు కృష్ణ, నువ్వు భగవంతుడనే విషయం నాకు తెలుసు, వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ కౌరవుల పట్ల నాకు మనసులో కొంత క్రోధం ఉంది. మా వంశాన్ని నిర్మూలన చేశారు కాబట్టి వాళ్ళ వంశాన్ని నేను నిర్మూలన చేస్తున్నాను నీకు కూడా తెలుసు. అందుకని 100 మంది కౌరవులను చంపిన తర్వాత ఈ శకుని చంపండి, ముందు చంపద్దు.
ఆ 100 మంది మరణం చూడాలనే ధ్యేయం ఉంది వీడికి. అది మనసులో ఉండే మాట చెప్పుకుంటాడు. నిన్ను చంపుతానని ఎవరు ప్రతిజ్ఞ చేసింది అని అడుగుతాడు కృష్ణుడు. సహదేవుడు అంటాడు. పిలిపిస్తాడు సహదేవుడిని. ఇలా మీ బావగారు అడుగుతున్నారయ్యా, మరి ఆయన ఎప్పుడు చంపాలని నీ ప్రణాళిక అంటే అనుకుంటే తొలి రోజు చంపేస్తాడు సహదేవుడు. ఆయనకేమి రావు, పెద్ద బలం ఏమి లేదు. మరి మా ప్రతిజ్ఞలన్నీ ఉపసంహరించుకోమన్నా మేము ఉపసంహరించుకుంటాం బావా, నువ్వు ఇప్పుడు చెప్తే అప్పుడు చంపుతాను. మాకు వ్యూహకర్త నువ్వు, మాకు నీ సందేశం కావాలి కదా సహదేవుడు. సరే వీడు అదే పనిగా దుర్మార్గుడైనా సరే మంచివాడైనా వచ్చి అర్థిస్తున్నాడు, ఆశ్రయించాడు. మనం ఏదో వీడికి ఒక వరప్రదానం చేయాలి. అట్లనే క్షమించడానికి లేదు. యుద్ధంలో వచ్చిన తర్వాత చంపకుండా వదిలిపెట్టేది లేదు. 99 మందిని చంపిన తర్వాత నిన్ను చంపుతారయ్యా పాండవులు, సరేనా అంటాడు. ఆ 100వ వాడు ఎవడై ఉంటాడు స్వామి అంటాడు. అది ఇప్పుడు నీకు వద్దు, అవన్నీ అడగద్దు, ఇంకా వెళ్ళొచ్చు నువ్వు. 99 మందిని చెప్తే ఇంకా 100వ వాడు ఏం చేస్తాడు? తప్పకుండా చేస్తాడు. అవును. సరే ఈ వరం కూడా చాలు, ఇంత మాత్రం ఇచ్చాడని 4 అడుగులు పెట్టి మళ్ళీ వీ కాళ్ళపైన పడతాడు. ఇంకా ఏమయ్యా నీకు అంటే, ఈ శకుని కొడుకుని కూడా అప్పుడే చంపమంటాడు. వాడికి కూడా ఏం రాదు. ఓకే, వాడికి కూడా ఏం రాదు. అతను ఎందుకు పని లేకుండా పోతాడని. వాడు చనిపోతే పుత్రశోకం ఒక క్షణం నేను తట్టుకోలేను. చూడండి, మనస్తత్వం అనేది. వీడు మాత్రం పుత్రశోకం తట్టుకోలేడు. అవును, వీడి తోబుట్టుకే పుత్రశోకం కలగాలి. అది స్వార్థం అన్నది. అంతే. మహాభారతం ఇప్పుడు కూడా స్వార్థం ఉంది కదా. అంతేగా, అంతకు మించిపోయింది కదా. సరే కృష్ణుడు వరం ఇస్తాడు, అలాగేలే అనేసి. మనం మహాభారతం చదివామంటే అది అవన్నీ విన్న తర్వాత వచ్చి మళ్ళీ ఒకసారి నేను తిక్కన భారతం చదివాను. నిజంగానే దుశ్శాసనుని వాళ్ళందరినీ చంపిన తర్వాత చంపుతాడు సహదేవుడు వీడిని. అన్ని రోజులు బ్రతుకుంటే అంత బలం లేదు వాడికి. అవును, లేదు. మామూలు కూడా అర్పకుడు. కాబట్టి ఇవన్నీ ఈనాటికి కూడా పనికొచ్చేవి కదా, ఇప్పటికి కూడా. అవును, మనకు నిత్య సత్యాలు. మహాభారతం అసలు దానికి తిరుగులేదులేండి, అది ఎప్పటికైనా సరే. రామాయణంలో కూడా ఉన్నాయి అలాంటివి. అన్ని కుట్రలు కుయుక్తులు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మహాభారతం అనేది మానవ మనస్తత్వానికి దగ్గరగా ఉన్నటువంటి ఇతిహాసం. దగ్గరగా ఉంది, మమేకమైపోయినటువంటి ఇతిహాసం. రామాయణం కూడా ఇంతకంటే ముందు జరిగింది కాబట్టి అప్పటి మానవ ఆలోచన, ఆ విధానము అప్పుడు కూడా కొన్ని ఉన్నాయి. మనకు కొన్ని వందల రామాయణాలు ఉన్నాయండి సంస్కృతంలో కానీ భారతీయ భాషల్లో. యోగ రామాయణం అని ఒకటి ఉంది. ఆ యోగ రామాయణంలో నేను ఒక చిన్న కథ చదివి ఆశ్చర్యపడ్డాను. మారీచుడి దగ్గరికి వస్తాడు రావణుడు. ఎలాగైనా నీ మాయలు ప్రయోగించి నేను సీతాభరణం చేయాలను అంటాడు. అంటే వాడికి భయం. చిన్నప్పుడే దెబ్బతిని ఉన్నాడు రాముడి దగ్గర. చంపేస్తాడు రాముడు అని చెప్పి చూస్తే వినడు వాడు. సరే వీడి దగ్గర మరణించడం కన్నా రాముడి దగ్గర బాణంతో మరణించినా మోక్షం వస్తుంది. సరే నేను ఏదో ఒక మాయ ప్రయోగించి నీకు సహాయం చేస్తానంట. ఓకే, సరే నీకు వచ్చిన మాయలన్నీ ఒకసారి నాకు చెప్పు, నాకు ముందు అవగాహన కావాలి, నువ్వు ఎట్లా ఏమారుస్తావు వాళ్ళని అంటాడు. వాడు కొన్ని మాయలు చూపిస్తూ బంగారు జింక రూపం ధరించే మాయ ఉంది వాడి దగ్గర, అది చూపిస్తాడు. అది చాలా బాగుంది, చాలా బాగుంది. ఒక అరణ్యంలో సంచరించి కాసేపు చూద్దాం జింకలాగా. అరణ్యంలో పోయి సంచరిస్తాడు. మిగిలిన జింకలు ఉంటాయి కదా. అవును. అరే మన జాతిలో ఎంత అందమైన జింక ఉందా అని దగ్గరికి వస్తాయి. వీడు రాక్షసుడు కదా. అవును. ఆ జహ్వ చేపలు తట్టుకోలేక ఆ జింకల్ని కరకర నవ్వి మింగుతాడు. రావణుడు కొడతాడు వాడిని. నువ్వు తీరా బంగారు జింక అక్కడికి వెళ్ళి జింకలు నవ్వులుతూ కూర్చున్నావు అంటే నా మాయ అంతా పోతుంది, నా ప్రయత్నం అంతా పోతుంది కదా. అంటే నాకు నన్ను ఏం చేయమంటావు ప్రభు, అవి దగ్గరికి వస్తే నేను తట్టుకోలేకపోయాను అంటాడు. సరే సాధన చెయ్యి, సాధన తినకుండా ఉండటానికి సాధన చేయి ముందు. నేను ఇంకా పూర్తిగా తినను అన్నప్పుడే ఈ మాయ ప్రయోగించాలి, నాకు ఈ మాయ నచ్చింది అంటాడు వాడు. దీన్ని యోగ రామాయణం అంటారు. అంటే యోగము, ప్రతి సన్నివేశానికి ఒక యోగం ఉంది. అంటే ఇది మానవ జీవితానికి అవసరమే కదా. అంతేగా. అవును. వాడు ఒక సాధన, తొలి రోజు 4 జింకలు తిన్నాడు, మళ్ళీ రెండో రోజు ఇంకా తగ్గించుకున్నాడు. అట్లా ఒక 2 వారాలు పట్టింది వాడికి ఏమీ తినకుండా ఉండటానికి. గడ్డి కూడా మేయలేడు. ఇప్పుడు ఇంత మాయ నేర్చుకొని వాడు ప్రయోగించాడంటే మరి ఇటువంటివన్నీ రామాయణానికి సంబంధించిన అంశాలు కానీ భారతానికి సంబంధించిన అంశాలు సమాజానికి ఉపకరించే అంశాలే అవి. కాకపోతే అవి చెప్పగలగాలి, మనం చెప్పగలగాలి, ప్రవచనాల్లో సరిగ్గా అన్వయించాలి. అది దాన్ని ఇంకో రకంగా వాడితే వేరే దారిలోకి వెళ్ళిపోతుంది, అయిపోతుంది. ఆ విధంగా చేస్తే ప్రవచనకర్త యొక్క బాధ్యత కూడా తప్పించుకునేవాడు అవుతాడు. అవును. ఆయన ఇంకా మళ్ళీ ఏదో చెప్తూ పోతూ ఉంటే అది కరెక్ట్.